నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. నేను మాధురి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తం బదిలీ, 85 మందిని ఏఆర్కు అటాచ్ చేసిన సిపి. సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. ఎమ్మెల్యేగా రేపు కేసీఆర్ ప్రమాణ స్వీకారం, గాయం నుంచి కోలుకున్న బీఆర్ఎస్ అధినేత. ఏసీబీ కస్టడీలో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను విచారిస్తున్న అధికారులు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం, ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం. దేశంలో 5G నెట్వర్క్ వేగంగా విస్తరిస్తుంది, గరీబ్ హఠావో నినాదాన్ని సుసాధ్యం చేశామన్న ముర్ము. వచ్చే ఎన్నికల్లో మళ్లీ విజయం సాధిస్తాం, ఎలక్షన్లో గెలిచి పూర్తిస్థాయి బడ్జెట్ పెడతామన్న మోదీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏపీసీ కస్టడీలోకి తీసుకుంది. చెంచల్గూడ జైలులో రిమాండ్గా ఉన్న ఆయన్ను నేటి నుంచి 8 రోజుల వరకు కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. 8 రోజుల కస్టడీకి నాంపల్లి ఏసీబీ కోర్టు అనుమతించింది. దీంతో బాలకృష్ణను మరింత లోతుగా ప్రశ్నించనున్నారు ఏసీబీ అధికారులు. బాలకృష్ణ హయాంలో జరిగిన అవినీతిని బయటికి తీయనున్నారు. అక్రమ అనుమతులు, బినామీ ఆస్తులపై ఆరా తీయనున్నారు. ఇక ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏపీసీ కస్టడీలోకి తీసుకుంది. చెంచల్గూడ జైలులో రిమాండ్గా ఉన్న ఆయన్ను నేటి నుంచి 8 రోజుల వరకు కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. 8 రోజుల కస్టడీకి నాంపల్లి ఏసీబీ కోర్టు అనుమతించింది. దీంతో బాలకృష్ణను మరింత లోతుగా ప్రశ్నించనున్నారు ఏసీబీ అధికారులు. బాలకృష్ణ హయాంలో జరిగిన అవినీతిని బయటికి తీయనున్నారు. అక్రమ అనుమతులు, బినామీ ఆస్తులపై ఆరా తీయనున్నారు. మరోవైపు హెచ్ఎండిఏ రేరా మెట్రోలో జరిగిన అక్రమాలకు సంబంధించిన కేసులో ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్న శివబాలకృష్ణపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ అథారిటీ వేటు వేసింది. శివబాలకృష్ణను సస్పెండ్ చేస్తూ మంగళవారం హెచ్ఎండిఏ కమిషనర్ దాన కిషోర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇక పుష్పాలగూడ 447 సర్వే నెంబర్లో అనుమతులపై సూర్యప్రకాష్ అనే వ్యక్తికి ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో బాలకృష్ణ భాగోతం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే 100 కోట్ల విలువైన బాలకృష్ణ అక్రమాస్తులను గుర్తించారు.
ఇక ఇప్పటికే 100 కోట్ల విలువైన బాలకృష్ణ అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ లో అందిస్తారు. చెప్పండి ఉషా. మాధురి, ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారు అన్న కోణంలోనే మాజీ హెచ్ఎండిఏ డైరెక్టర్ అయినటువంటి శివబాలకృష్ణను 14 రోజుల రిమాండ్కి అయితే తరలించారు మెజిస్ట్రేట్. దానికి సంబంధించి కస్టడీని కోరారు ఏసీబీ అధికారులు. ఏసీబీ పోలీసులు ఇవాళ 8 రోజుల కస్టడీలో భాగంగా నిన్న నాంపల్లి ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు 8 రోజుల కస్టడీకి అనుమతించింది. 8 రోజుల కస్టడీలో భాగంగా ఇవాళ ఉదయం వైద్య పరీక్షల అనంతరం చెంచల్గూడ జైలు నుంచి శివబాలకృష్ణ ఏసీబీ ప్రధాన కార్యాలయానికి అయితే తీసుకొచ్చారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఆదాయానికి మించి మొదట 500 కోట్ల ఆదాయం ఇతను సంపాదించారన్న కోణంలోనే ఏసీబీ అధికారులు రైడ్స్ చేశారు. ఆ తర్వాత 100 కోట్ల పైచిలుకు ఇతను బినామీ రూపంలో కావచ్చు, వాచెస్, అలాగే మొబైల్ ఫోన్స్, విలువైన కార్లు, అలాగే బినామీ అకౌంట్లకు సంబంధించి దాదాపు 100 కోట్ల పైచిలుకు ఇతని దగ్గర ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న కోణంలోనే ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఆ రోజు సోదాల్లో భాగంగా కూడా ఏసీబీ అధికారులకు శివబాలకృష్ణ కావచ్చు, శివబాలకృష్ణ కుటుంబ సభ్యులు కావచ్చు అసలు సహకరించలేదు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి కస్టడీకి తీసుకున్న తర్వాత ఇతన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత ఇతని దగ్గర నుంచి సరైన సమాచారం అందుకునే అవకాశం ఉంటుంది. అలాగే 4 లాకర్లకి సంబంధించి, అలాగే బినామీ అకౌంట్లకు సంబంధించి ఇతను పూర్తి వివరాలు ఇవ్వాల్సింది. కాబట్టి ఇవాళ ఏదైతే జాయింట్ డైరెక్టర్ అయినటువంటి ఏసీబీ జాయింట్ డైరెక్టర్ అయినటువంటి సుధీంద్ర అలాగే ఏదైతే డైరెక్టర్ జనరల్ అయినటువంటి సివి ఆనంద్ వీరిద్దరి నేతృత్వంలో ఇతన్ని గదిలో ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద బినామీ అకౌంట్లకు సంబంధించి రెండు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కి కావచ్చు, అలాగే ఇతన్ని ఇప్పటికే ప్రభుత్వ విధుల నుంచి తొలగించారు. నిన్ననే ఆదేశాలు కూడా జారీ చేశారు. మొత్తం మీద హెచ్ఎండిఏ, రెరా, మెట్రో ఈ మూడిట్లో ఇతను భారీగా లబ్ధి పొందారు. ఇతని ద్వారా ఏదైతే ఇతను అధికారంలో ఉన్న సమయంలో ఏదైతే సహకరించినటువంటి సహోద్యోగులు చుట్టూ కూడా ఇప్పుడు ఉచ్చు బిగుస్తుందనేసి తెలుస్తుంది. ఇతను ఈ రోజు ఇచ్చేటటువంటి సమాచారం మేరకు ఆ రోజు రెరాలో కావచ్చు, అలాగే హెచ్ఎండిఏలో కావచ్చు, మెట్రోలో కావచ్చు ఈ మూడిట్లో కూడా ఎంత అవినీతి చేశారు. ఈ అవినీతికి సంబంధించి పక్కా సమాచారాన్ని ఇతను వెల్లడిస్తే గానీ మిగతా వారు ఏదైతే ఇప్పటికే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అరెస్ట్ చేసిన దగ్గర నుంచి కూడా మిగిలిన వారిలో కూడా కలవరపాటుకు గురవుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇతను ఇస్తే గానీ మిగతా వారు దీని వెనుకున్న రాజకీయ ప్రముఖుల ప్రమేయం సంబంధించి కూడా మరింత అరెస్టుల పర్వం కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే డే 1 ఈ రోజు 8 రోజుల కస్టడీలో భాగంగా శివబాలకృష్ణను ఈ రోజు 11:30 సమయానికి ఏసీబీ హెడ్ క్వార్టర్స్ కి అయితే తీసుకొచ్చారు. వైద్య పరీక్షల అనంతరం ఇతన్ని తీసుకొచ్చారు. మొత్తం మీద 100 కోట్ల పైచిలుకు ఆదాయానికి మించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇతని నుంచి రాబట్టే అవకాశం ఉంటుంది. మొత్తం బినామీ అకౌంట్లు, అలాగే ఇతను మెట్రో ఏదైతే హెచ్ఎండిఏలో ఉండేటప్పుడు అనుమతులకి సంబంధించి ఎలాంటి లబ్ధి పొందారు, అలాగే అనుమతుల్లో భాగంగా ఇతను లంసంగా ఏదైతే క్విడ్ ప్రోకో రూపంలో ఎంత జమ చేసుకున్నారన్న కోణంలోనే ఇతన్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ రోజు ఏదైతే ఇతని విచారణలో భాగంగా ఈ రోజు ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారు, ఇతను ఎలాంటి సమాచారాన్ని ఏసీబీ అధికారులకు అందించే అవకాశం ఉంటుంది. 4 లాకర్లకి సంబంధించి ఇప్పటికే 8 కోట్లు జమ అయ్యాయి. ఈ 4 లాకర్లకి సంబంధించి బినామీ అకౌంట్లకు సంబంధించి, అలాగే నగదు రూపంలో, బంగారం, వెండి రూపంలో, మొబైల్స్, అలాగే వస్తువుల రూపంలో దాదాపు 10 కోట్ల దాకా ఇప్పటికే సోదాలో భాగంగా ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. కాబట్టి బినామీ అకౌంట్లు, లాకర్ల మీద ఈరోజు ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. హెచ్ఎండిఏలో ఇతను ఏదైతే 2018 నుంచి 2023 వరకు ఈ ఎరాలో ఎంత సంపాదించారు, మొత్తం మీద శివబాలకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి అయితే ఏసీబీ అధికారులు ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తున్నట్టుగా తెలుస్తోంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ ఉషా.
రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. కేబినెట్లో పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 6,000కు పైగా పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్ చేయూత 4వ విడతకు ఆమోదం తెలిపింది. ఫిబ్రవరిలో వైఎస్ఆర్ చేయూత నిధులు విడుదల చేయనుంది ప్రభుత్వం. ఇంధన రంగంలో 22,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 5,000 కోట్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి రమేష్. మాధురి, ఏపీ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశమైంది. దాదాపు 2 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. మొత్తం 40 అంశాలకు సంబంధించి కేబినెట్ లో ఆమోద ముద్ర వేశారు. నిరుద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న మెగా డిఎస్సికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే 6,100 డిఎస్సి పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రోజు కేబినెట్ లో దానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ శాఖలకు సంబంధించి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టినప్పటికీ డిఎస్సికి సంబంధించి ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైన కొంత నిరుద్యోగుల నుంచి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. మరోవైపు నిరుద్యోగ యువత కూడా డిఎస్సి కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తూ ఉంది. దీంతో ఈ కేబినెట్ సమావేశంలో నిరుద్యోగ ఉద్యోగులకు, డిఎస్సి అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం తీపి కబుర్లు చెప్పిందని చెప్పుకోవచ్చు. మొత్తం 6,100 పోస్టులకు సంబంధించిన ఉద్యోగాల భర్తీకి ఈరోజు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ వచ్చింది. గతంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ కంటే ఎక్కువ పోస్టులే ఇస్తున్నామంటూ ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. మరోవైపు నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి ఎస్ఐపిబి సమావేశంలో 22,000 కోట్ల పెట్టుబడులకు నిన్న ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. ఈ రోజు కేబినెట్ లో ఆ అంశానికి సంబంధించి కూడా చర్చ జరిగింది. 22,000 కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర కేబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో అమలు చేయనుంది. ఫిబ్రవరి 16వ తేదీన వైఎస్ఆర్ చేయూత కింద ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని తలపెట్టబోతున్నారు. దీనికి సంబంధించిన నిధులు విడుదలకు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దాదాపు 29 లక్షల మందికి దీని ద్వారా మేలు జరుగుతుందని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలకు సంబంధించిన మహిళలకు సాయం అందించేందుకు 5,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసేందుకు కూడా కేబినెట్ ఈ రోజు ఆమోద ముద్ర వేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇలాంటి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 40 అంశాలకు సంబంధించి కూడా కేబినెట్ లో ఈ రోజు ఆ అజెండాకి ఆమోద ముద్ర వేసిన పరిస్థితి కూడా ఉంది. కేబినెట్ భేటీ తర్వాత మంత్రితో సీఎం ప్రతిసారి రాజకీయాలకు సంబంధించి చర్చించే ఆనవాయితీ ఉంది. కానీ కేబినెట్ భేటీ తర్వాత రాజకీయ అంశాలు తర్వాత చర్చిద్దామని మంత్రులకు సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.